ఆల్ ద బెస్ట్ నాగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చింతించాల్సిన విషయం ఏంటంటే మేము ఈ సినిమాలో శ్రీహరి గారితో ట్రావెల్ చేసాం. శ్రీహరి గారిని మిస్ అవ్వడం చాలా బాధగా ఉంది. సెట్లో చాలా సరదాగా ఒక ఒక పెద్ద వ్యక్తితో మేము చాలా షేర్ చేసుకున్నాం. వి మిస్ హిమ్. ఐమ్ వెరీ సారీ సార్. ఇంకే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సినిమాలో నాది హీరో ఫ్రెండ్ వేషం అండి. ఫస్ట్ టైం నేను ఇంతవరకు కామెడీ విలన్ చేశాను. ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్గా ఒక సెంటిమెంటల్ కీ రోల్ నేను ప్లే చేశాను. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ సినిమాతో పాటు మా అందరికీ మంచి పేరు రావాలని, అట్ ద సేమ్ టైం హీరో ఈజ్ అ వెరీ వెరీ యాక్టివ్ గాయ్ అండ్ ఆయన వెరీ డిసిప్లిన్, వెరీ ప్యాషనేట్, క్యారెక్టర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి షూటింగ్లో ఎంత గ్యాప్ వచ్చినా ఎంత ఆ గ్యాప్ని ఎప్పుడు కూడా మా సర్కిల్ మొత్తం ఫ్రెండ్స్ అందరం చాలా హ్యాపీగా ఈ సినిమా షూటింగ్ చేసాం. ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నానండి. ఇందులో డైరెక్టర్ నాకు పిలిచి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. సో హీరోతో కానీ, హీరో అరుణ్తో కానీ, మా ప్రభాస్ సీన్తో కానీ, రవివర్మతో కానీ అందరితో కలిపి చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో సాడ్ థింగ్ ఏంటంటే శ్రీహరి గారితో కలిసి మేమంతా చాలా బాగా చేసాం. ఆయన లేనందుకు మాకు చాలా బాధగా ఉందండి. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మా నాగుకి మంచి సినిమా అవ్వాలని, కెరియర్లో అతనికి ఇది నిలిచిపోయే సినిమా అవ్వాలని నాగుకి మనసారా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది వెన్నెల అనే మూవీలో విలన్ క్యారెక్టర్ తోటి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సినిమాలకు రాకముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అండ్ ఆ రోల్ మళ్ళీ రియల్ లైఫ్లో ప్లే చేస్తూ ఉంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను ఈ సినిమాలో ఒక కీ రోల్ అనే అంటాను, ఎందుకంటే అది యూనో అందరు ఫ్రెండ్స్కి సాఫ్ట్వేర్ కంపెనీకి మధ్య బ్రిడ్జ్ అనమాట. సో వెల్ అది నా రోల్ సంగతి. కానీ మోర్ ఇంపార్టెంట్లీ వీకెండ్ లవ్ అనే సినిమా నాగు గవరా డైరెక్టర్కి ఆల్ ద బెస్ట్ అని నేను చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ మూవీ ఆయనకి ఇది అండ్ ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ దీనికంటే కూడా శ్రీహరి గారిని బాగా మిస్ అవుతున్నాం అందరం ఇక్కడ, ఎస్పెషలీ బికాజ్ నాగుకి ఆల్మోస్ట్ గాడ్ శ్రీహరి గారు. Hi, I'm Supriya Shalaja. This is my second movie, Weekend Love, and it's great working with people. My co-star, they are really nice, and I'm playing a Sandhya character in this movie. She's very down-to-earth girl. She's having her own values, and she, throughout her life, she wanted to carry the value, and that's how she grown up. So I really love that character, and I really feel like this character is very close to me. So I love to do a character of Sandhya. And this movie, my co-star is Adit, and it's great working with him. I feel he's one of the supportive guy on set, because as and when I have a problem with the language and all, he always come to me and always translate. So it's easy working me on set. So I'm really thankful to him. Apart from all the entire team, all the junior artists and our friends, they all are so nice to me on set. So it's really a great pleasure working with the team, and especially the director Nagu. He is throughout very supportive, and DOP and the producer also. So throughout I'm really thankful to all team members. I really feel this is the movie every girl can connect with the Sandhya character and the guy also, because this is very a youngster's story, the day-to-day life. If you go on the working place, you come across a girl, you like that girl, so you love to get attached, and that's how it's like a very general story. So I feel like people will love to watch this movie and they can relate somewhere or other in the movie. దృష్టి ఎంటర్టైన్మెంట్స్ వీకెండ్ లవ్. అదిత్, సుప్రియ శైలజ హీరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నేను దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. ఆల్మోస్ట్ ఈ చిత్రం షూటింగ్ పూర్తిగా వచ్చింది. మరొక 4 రోజుల షూటింగ్తో ఆల్మోస్ట్ టాకీ కూడా కంప్లీట్ అయిపోతుంది. స్క్రిప్ట్ ఏదైతే రాసామో అది యాజ్ ఇట్ ఈస్గా పిక్చరైజ్ చేయగలిగాం. అంతగా విజువల్గా సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ మ్యూజిక్ పరంగా శేఖర్ చంద్ర అద్భుతమైన ట్యూన్స్ అందించారు. అలాగే లిరిక్స్ పరంగా కానీ, డైలాగ్స్ కానీ, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ పరంగా కానీ వీకెండ్ లవ్ అనేది ఒక హోల్సమ్ ఎంటర్టైనర్గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి త్వరలో మీ ముందుకు రాబోతుంది.
ఆల్మోస్ట్ సినిమా టాకీ పార్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి కొద్ది రోజుల్లో టాకీ పార్ట్ ఫినిష్ చేసి అన్ని సాంగ్స్ కూడా షూటింగ్ ఫినిష్ చేసి అతి త్వరలో వీకెండ్లో మేము ముందుకు రావడానికి ముస్తాబవుతుంది. నేను ఈ మూవీలో వీకెండ్ లవ్ అనే మూవీలో ప్రభాస్ శ్రీను గారి కాంబినేషన్లో చేస్తున్నాను. మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు. అండ్ ఈవెన్ మాదొక బ్యాచ్ ఫుల్ మజాతో వెళ్ళిపోతూ ఉంటుంది రోల్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాగు గారికి అండ్ ప్రొడ్యూసర్ మాధు గారికి వీళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్. నా పేరు ఆదిత్. వీకెండ్ లవ్ సినిమాలో హీరోలాగా చేస్తున్నాను. సినిమా ఆల్మోస్ట్ పూర్తి చేసాం, ఇంకా కొన్ని సాంగ్స్ మాత్రమే ఉన్నాయి, త్వరలో మీ ముందు వస్తుంది. సినిమాలో నేను గణేష్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా లైట్ హార్టెడ్ రోల్ అది. దానికి లవ్ అన్న దానికి టోటలీ డిఫరెంట్ డెఫినేషన్ ఉందన్నమాట. ఈ కాలం కుర్రాళ్ళు వాళ్ళకి లవ్ అన్న దానికి వేరే రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి కదా. అలా బిజీగా ఉన్న ఈ రోజుల్లో లవ్ అన్న విషయం ఆ 2 వీకెండ్లోనే కలవడం కానీ తిరగడం కానీ ఏమైనా జరుగుతుంది. సో ఈ సినిమా కూడా అలాంటిదే. ఒక కార్పొరేట్ సెటప్లో వీకెండ్లో తిను లవ్ చేయడానికి వేసే ప్లాన్లు ఏంటి, అది ఫ్లాప్ అవుతాయా, అవి హిట్ అవుతాయా, తను లవ్ చేస్తున్నాడా తను అన్న ఒక కామికల్ దాని మీద వెళ్తున్నాము. ఇట్స్ ఎ నైస్ రొమాంటిక్ కామెడీ. సినిమా బాగా వచ్చింది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. శేఖర్ చంద్ర చేశాడు. ప్రతి సాంగ్ ఒక మెలడీ, తను ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి చేశాడు. ఇట్ ఈస్ రియలీ నైస్. అండ్ కాసర్ల శ్యామ్ గారు ఒక సాంగ్ రాశారు. మంచి బీట్ సాంగ్ అనమాట. ఆడియో త్వరలో వస్తుంది. ఐఎమ్ షూర్ యూ లైక్ ద ఫిల్మ్. ఫైనల్ ప్లేస్మెంట్స్